బెట్టింగ్ బంగారాజులు మంచి జోరు మీదున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పై దండిగా పందాలు కాస్తున్నారు. ఒక్క రోజులో 5,000 కోట్లు చేతులు మారబోతున్నాయి. దుబాయ్ వేదికగా హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. దీంతో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఫ్యాన్స్ లో నెలకొంది. క్షణానికి ఆ టెన్షన్ పెరిగిపోతుంది. క్రికెట్ లవర్స్ టెన్షన్ బుకీలకు కాసుల పంట కురిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పై భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. 1 కాదు 2 కాదు 5,000 కోట్ల రూపాయలకు చేరింది. భారత్ జట్టే హాట్ ఫేవరెట్ అంటున్నారు విదేశీ బుకీలు. అయితే బుకీలలో అధిక శాతం అండర్ వరల్డ్ కు చెందిన వాళ్లే. దావూద్ ఇబ్రహీం కు చెందిన డి కంపెనీ కూడా బెట్టింగ్ నిర్వహిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం నుంచి బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ పైన భారీగా బెట్టింగ్లు జరిగాయి. బెట్టింగ్లపై నిఘా పెట్టిన ఢిల్లీ పోలీసులు 5 బుకీలను అరెస్టు చేశారు. వీళ్లలో ప్రవీణ్ కుమార్ కొచ్చారు, సంజయ్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బెట్టింగ్ సిండికేట్ లో బాబీ, గోలు, నితిన్ జైన్, జితు సభ్యులుగా ఉన్నారు. నిందితుల నుంచి 22 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. lucky.com వెబ్సైట్ నుంచి మాస్టర్ ఐడి కొన్నాడు ప్రవీణ్ కొచ్చారు. దాని సాయంతో బెట్టింగ్ ఐడీలను తయారు చేశాడు. వాటిని పంటర్లకు విక్రయించాడు. ఈ సిండికేట్ ప్రతి లావాదేవీపై 3% కమిషన్ వసూలు చేస్తుంది. ఇక ఆన్లైన్ బెట్టింగ్ కోసం ఫోన్లు వినియోగించారు. ఆయా లావాదేవీలతో పాటు బెట్టింగ్ రేట్లను నోట్ ప్యాడ్ లో రాసుకున్నాడు. అయితే బెట్టింగ్ గ్యాంగ్ ని మనీష్ సహాని ఆపరేట్ చేస్తున్నాడు. బెట్టింగ్లకు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని దుబాయ్ నుంచి నడిపిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.